ఈ టోర్నమెంట్లనే వరస్ట్ టీం ఏదైనా ఉన్నదంటే అది గీ పంత టీమే. మీరు 10వ ప్లేస్లో ఉన్నడే కరెక్టువే. మీలాంటి టీంని అసలు ఐపీఎల్లోకి వెళ్ళి తొలగించాలి. కరెక్ట్ చెప్పినవు రహానే అన్న. ఒక్క మ్యాచ్ కూడా గెలవలేరు. వాళ్ళ టీంలో ఆడేదే ఇద్దరు, మిచెల్ మార్ష్, జాష్ ఇంగ్లీషు. అల్లకెళ్ళి మిచెల్ మార్ష్ని ఇంటికి పంపిల్లు. ఇక పంత అయితే 22 బాల్లాడి 26 రన్స్ కొట్టిండు. 118 స్ట్రైక్ రేటు. ఇదే స్ట్రైక్ రేట్ తోని టెస్టులలో ఆడితే సూపర్ అంటాళ్ళు. ఇప్పుడేమో తిడతాల్లా. తిట్టుడు కాదు, అసలు నెక్స్ట్ ఇయర్ ఆక్షన్లా నిన్ను ఎవరన్నా తీసుకుంటారో లేరో చూసుకో. నీ వల్ల మా ప్లే ఆఫ్ ఛాన్సులు మింగినాయి. ఇప్పటికైనా ఏమైంది రహానే అన్న? మీరు డీసీని భారీ తేడాతో ఓడిస్తే గా ఆర్ఆర్ ఎంఐ చేతులు ఓడిపోతే మీరు ప్లే ఆఫ్స్కి పోతారు. తమ్ముడు, మీరు గా పంజాబ్తోని పిసికించుకున్న విధానానికి ఇప్పుడు మేము ఎట్లా గెలవాలనో తెలుసా? మేము 200 కొడితే డీసీని 77 పరుగుల తేడాతోనూ ఓడించాలి. ఒకవేళ వాళ్ళు 200 కొడితే అది 12 ఓవర్లలోనే చేజ్ చేయాలి. అది అయ్యే పనేనా? వాళ్ళ దగ్గర స్టార్కు, నింగిడి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. అయితే ఒక పని చేయాలి, సప్పుడేగా మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కుల్లి. పంతు భయ్య, నిన్ను పూరాను నెక్స్ట్ ఇయర్ ఆక్షన్లో ఎవరు తీసుకుంటారో గాని మొత్తం బూడిదే. పరాగు రహానే అన్న ఫ్రస్ట్రేట్ అవుతానంటే ఒక అర్థం ఉన్నది. మేము ఓడిపోతే మీకేమైందివే? మీరు ప్లే ఆఫ్స్కి పోయేది ఇంకా మీ చేతుల్లోనే ఉన్నది. మీరు ముంబై ఇండియన్స్ మీద గెలిచి డైరెక్ట్ ప్లే ఆఫ్స్కి పోవచ్చు కదా. మా మీద ఎందుకు ఏడ్చుడు? వాళ్ళు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ కాదు వట్టిగానే ఓడిపోవడానికి. వాళ్ళ టీంలో 2-3 ప్లేయర్లు సైక్ అయిపోతే వట్టిగానే విసుకుతారు. గెలవాలి, ప్లే ఆఫ్స్కి పోవాలంటే కష్టపడి గెలవాలి. లేకపోతే మాతో పాటు అస్సాంకి రావాలి. గెలిచే కెపాసిటీ లేనప్పుడు ఐపీఎల్ ఎందుకు ఆడు? అది నువ్వే చెప్పాలి తమ్ముడు. పాండ్యా బ్రో, ఏమనుకోకపోతే మా కోసం, మీకోసం రాజస్థాన్ రాయల్స్ను ఓడియరాదు. నువ్వు రాజస్థాన్ రాయల్స్ను ఓడిస్తే మేము ప్లే ఆఫ్స్కి పోతాం. లాస్ట్ ఇయర్ క్వాలిఫైర్ 2లా మా మీద ఇష్టం ఉన్నట్టు రన్స్ కొట్టి ఓడిచ్చినావు. అప్పుడే మర్చిపోయినావు అనుకుంటున్నావా? పాతయన్ని మనసులో పెట్టుకోకు పాండ్యా. ఇప్పుడు ప్లే ఆఫ్స్లో ఉన్న 3 టీంలు ఆల్రెడీ ఒకసారి ట్రోఫీ గెలిచిన టీంలే. మీరు ఓడిపోయి రాయల్స్ని కూడా ప్లే ఆఫ్స్కి పంపించిల్లనుకో, ఖచ్చితంగా ఏదో ఒక టీము 2 ట్రోఫీలు గెలిచిన ఐపీఎల్ టీం అవుతుంది. తర్వాత అదే టీము ఇంకోసారి గెలిస్తే, ఆ తర్వాత మళ్ళా గెలిస్తే మెల్లగా మీ దగ్గరికి వస్తారు. మీ 5 ట్రోఫీల చరిత్ర మట్టిలో కలిసిపోతుంది. అదే మీరు ఇవాళ రాయల్స్ని ఓడించి మమ్మల్ని ప్లే ఆఫ్స్కి పంపించిల్లనుకో, మాకు ఒక్క ట్రోఫీ కూడా లేదు. మేము ఒకటి గెలుచుకుంటాం. మీ చరిత్ర కూడా ఘనంగా అట్లనే ఉంటుంది. నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నది అయ్యరు. వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సమాధు, నాకు రాక లాస్ట్ మ్యాచ్లో అవకాశం వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఆడిస్తారో కూడా తెలియదు. నువ్వేమో లాస్ట్ ఓవర్లో సింగిల్ తీయకుండా ఫస్ట్ 3 బాళ్ళు డాట్ చేసినావు. రాక అవకాశం వస్తే బ్యాటింగ్ చేయకుండా చేసినావు కదా సమాధు. అట్లా కాదు అర్జున్ బ్రో. ఫస్ట్ 3 బాళ్ళు డాట్ చేసినా గానీ తర్వాత 3 బాళ్లకు 14 రన్స్ కొట్టినా కదా. అయితే ఇప్పుడు నువ్వు కొట్టిన 14 రన్స్తోని మనం ఏమన్నా ప్లే ఆఫ్స్కి పోతానావా? ఎట్లయినా ఎక్కేది అస్సాం ట్రైనే. నువ్వేమో బ్యాటింగ్ చేయనీయలేదు. గా పంతేమో నేను వేసిన బౌలింగ్లో క్యాచ్ వదిలిపెట్టిండు. ఏం టీంలోకి వచ్చి పడ్డా ముంబై ఇండియన్స్లో ఉన్నా అయిపోవు. అరే బై మిస్టేక్లో అయిపోయింది అర్జును. అయినా తర్వాత మళ్ళా నువ్వేగా ప్రాప్ సిమ్రాన్ అవుట్ చేసినావు కదా. నువ్వు 20 రన్ల దగ్గర ఉన్నప్పుడు డ్రాప్ చేస్తే ప్రాప్ సిమ్రాన్ 69 రన్స్ కొట్టిండు. అదే నువ్వు ఆ క్యాచ్ పట్టుకుని ఉంటే మ్యాచ్ మన వైపు టర్న్ అవుతుండే కావచ్చు. పట్టాడు అర్జును, పట్టడు. ఆయన క్యాచ్లు ఎడబడతాడు, క్యాచ్లు పట్టడు, బ్యాటింగ్ చేయడు, కెప్టెన్సీ చక్కగా చేయడు, కనీసం టీం సెలక్షన్ కూడా కరెక్ట్ చేయడు. అయినా పంతు ఏ యాంగిల్లో చూసినా గానీ మీరు ఈ మ్యాచ్ గెలవాలని ఆడినట్టు లేదు. గా జాష్ ఇంగ్లీష్ ఇచ్చిన స్టార్ట్కి ఈజీగా 210 దాకా పోవాలి టోటలు. నాకు కూడా గదే అనిపించింది. అసలు పంతుకి మ్యాచ్ గెలవాలన్న ఉద్దేశమే లేనట్టున్నది. నువ్వు ఒక్క మ్యాచ్ ఆడే అంత ఫ్రస్ట్రేట్ అయితే లాస్ట్ 5 మ్యాచ్ల నుండి రన్స్ కొడతానా? నేనెంత ఫ్రస్ట్రేట్ కావాలి? ఇక మా మార్షన్ అయితే ఈ బాధ తట్టుకోలేక సప్పుడే ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయిండు. మీకు నెక్స్ట్ సీజన్ సమాధానం చెప్తా, ఇప్పుడు కాదు. ఏం ఆడినవయ్యారన్నా? నేను అవుట్ అయినప్పుడు నీ స్కోరు 72. 30 బాళ్లకు 35 రన్స్ కొడితే మనం గెలుస్తాం. నీ సెంచరీకి కూడా 30 రన్స్ కావాలి. ఏమున్నత్తి ఎప్పట్లాగానే 80-90 నాట్అవుట్ కొడతావు కావచ్చు అనుకున్నా. కానీ నెక్స్ట్ 11 బాళ్లలో 29 రన్స్ కొట్టి సెంచరీ కంప్లీట్ చేసినావు. ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ కొట్టినందుకు కంగ్రాచులేషన్స్ అన్నా. వాస్తవం చెప్పాలంటే సిమ్రాన్ తమ్ముడు ఈ మ్యాచ్ గెలిస్తే చాలనుకున్నా. మన సుయాంష్ తమ్ముడు లేదన్నా నువ్వు సెంచరీ కొట్టాలని నాకు సింగిల్ తీసిచ్చిండు. ఇక వేరే దారి లేక 6లు కొట్టి సెంచరీ కొట్టిన. అసలు వాళ్ళ స్కోరు 196 దాకా పోయేదే కాదు, 185 దగ్గరనే ఆగాలి. కానీ సర్పంచ్ నువ్వు చేసిన మిస్టేక్ వల్లనే ఇట్లయింది. నేనేం చేసిన ఉప సర్పంచ్ మన హర్షదీప్ ఫస్ట్ 2 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చిండు. అంటే 17 ఎకనామీ రేట్తోని బౌలింగ్ చేసిండు. నువ్వు లాస్ట్ ఓవర్ మళ్ళా గదే హర్షదీప్కి ఇస్తే 17 రన్స్ ఇవ్వకుండా 7 రన్స్ ఇస్తాడా? మళ్ళా 17 రన్సే ఇచ్చిండు. పోనీ ఎవ్వరికి ఓవర్స్ లేవా అంటే అది కూడా కాదు. వైశాఖ్ విజయ్ కుమార్కి ఒక ఓవర్ ఉన్నది, అజ్మతుల్లా ఉమర్ జాయ్కి ఒక ఓవర్ ఉన్నది. అంతెందుకు, మంచి ఊపు మీద ఉన్న ఇంగ్లీష్ని అవుట్ చేసిన నాకు కూడా ఒక ఓవర్ ఉన్నది. మాకు ఇవ్వకుండా నువ్వు హర్షదీప్కి ఇస్తే మనకు పెద్ద బొక్క పెట్టిండు. చూసినావా హర్షదీప్
నువ్వు వేసిన బౌలింగ్ వల్ల నా కెప్టెన్సీ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. నేను మొత్తం 6గురితో బౌలింగ్ వేపిస్తే అలా 5గురు 10 కంటే తక్కువ ఎకనామీ రేట్తోనే బౌలింగ్ వేసిళ్ళు. కానీ నువ్వు ఒక్కనివే 17 ఎకనామీ రేట్తో బౌలింగ్ వేసినావు. 3 ఓవర్లకు 52 రన్స్. మ్యాచ్ మింగితే ఇంటికి పోతావని తెలిసి కూడా ఏం దర్శదీపు ఇది. ఏదో బై మిస్టేక్లు అట్లా అయిపోయింది అయ్యారు. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. ఒక్క ఓవర్లో 17 రన్స్ ఇచ్చినావంటే బై మిస్టేక్ అనుకోవచ్చు. ప్రతి ఓవర్లో 17 రన్స్ ఇచ్చినావు కదా. నువ్వు ఇన్స్టాగ్రామ్ మీద పెట్టిన ఫోకస్ సగం బౌలింగ్ మీద పెడితే బాగుంటదని నా రిక్వెస్ట్. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఇలా మ్యాచ్ గెలిస్తే అప్పుడు అసలైన హర్షదీప్ బౌలింగ్ ఎట్లుంటుందో చూపిస్తా. పూరన్ బ్రో, ఐపీఎల్ లో ఎన్నో ఐకానిక్ ప్లేయర్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్లు, అట్లనే ఐకానిక్ పేర్ అయిన మనిద్దరం కూడా నెక్స్ట్ ఇయర్ విడిపోతామని తెలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఇక ఇంకేముంది, ఇక నాకచ్చే 21 కోట్లు పోతాయి, నీకచ్చే 27 కోట్లు పోతాయి. నెక్స్ట్ ఇయర్ కూడా మన ఇద్దరిని ఒక టీమే తీసుకుంటే బాగుంటది అనుకుంటానా. ముట్టుకుంటే మసి, పట్టుకుంటే బూడిదే. మీ ఇద్దరిట్లలో ఒక్కరిని తీసుకుంటే ఎక్కువ, మళ్ళా మీ ఇద్దరిని కలిపి మళ్ళీ ఒకటే టీంలోకి తీసుకున్నా. అయినా పంతు, ఐపీఎల్ అనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అయిన నువ్వు లాస్ట్ 2 సీజన్ల నుండి మినిమం పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వకపోయిందివే. జస్ట్ 1,50,00,000 తీసుకునే నేను కేకేఆర్ కోసం ఇంత కష్టపడతానా? పైసలను బట్టి పర్ఫార్మెన్స్ ఉండదన్నా. నెక్స్ట్ ఇయర్ చప్రి పంతు 2.0 వర్షన్ రాబోతుంది. ప్రియాన్స్ తమ్ముడు, కింత ఇంపార్టెంట్ మ్యాచ్లా ఫస్ట్ బాల్కే డక్అవుట్ అవుతావా చెప్పు. షమి అన్న అన్ఎక్స్పెక్టెడ్ గా బౌన్సర్ వేసిండు. బై మిస్టేక్ అవుట్ అయిపోయినా. 22 రన్ల దగ్గర 2 వికెట్లు పడ్డాయి తమ్ముడు. ఇంకొక వికెట్ పడేది ఉంటే మ్యాచ్ ఓడిపోయేదే. అయ్యారు, గీ యూజీ ఉండంగా మ్యాచ్ ఓడిపోతావా? ఎట్లుంది బౌలింగ్? 4 ఓవర్ల 25 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు. యూజీ బ్రో, ప్లే ఆఫ్స్ లో కూడా నువ్వు గిట్లనే బౌలింగ్ వేయాలి. రోహిత్ అన్న, నేను లేనప్పుడు మంచిగానే మ్యాచ్లు గెలుస్తాళ్ళు, నేను రావంగానే ఓడిపోతాళ్ళు. నా వల్లనే ప్రాబ్లం అయితే చెప్పులన్నా, నేను వెళ్ళిపోతా. ఏ అట్లేం లేదు తమ్ముడు. ఇవాళ అసలే మన స్టేడియంకి చిన్న పిల్లలు కూడా వస్తారు చూడ్డానికి. పిల్లల ముందు పరువు పోవద్దంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి. ఏంటిది మీరు గెలిచేది? ఈ సీజన్ లో మనం ఆడిన మ్యాచ్ అప్పుడే మర్చిపోయిల్లా? వర్షం వల్ల 11 ఓవర్ల మ్యాచే జరిగింది. ఆ 11 ఓవర్లలోనే 150 కొట్టినాం. జస్ట్ 32 బాళ్లలో 77 రన్స్ కొట్టి మిమ్మల్ని వట్టినే విసికినా. గుర్తున్నది జైస్వాలు, అప్పుడు మీరు కొట్టిన దెబ్బకే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. దానికి రివెంజ్ ఇలా ప్లాన్ చేసి మిమ్మల్ని ఎలిమినేట్ చేసి మాతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కిస్తాం. సారీ పాండ్యా అన్న, మధ్యలో వస్తున్నందుకు ఏమనుకోకు. నేనుండగా అది అయ్యే పని కాదు. రాజస్థాన్ని ప్లే ఆఫ్స్ కి తీసుకుపోవాలని మైండ్ లో ఫిక్స్ అయినా. ఇక బ్లైండ్ వెళ్ళిపోవడే. బుమ్రా బాబాయ్, గుర్తున్నదా? 2 వరల్డ్ కప్లు గెలిపించిన ప్లేయర్ వన్ కూడా చూడకుండా ఈ పిల్లగాడు నీ బౌలింగ్ లో 6లు చంపిండు. ఇవాళ తమ్మునికి నీ బౌలింగ్ పవర్ ఏందో చూపియాలి. చిన్న పిల్లలతోని ఛాలెంజ్ వద్దు పాండ్యా. ఛాలెంజ్ లా గెలిచినా ఓడిపోయినా మనకే నష్టం. మావాడు చిన్న పిల్లగాడు కాదు, చిచ్చర పిడుగు. పాండ్యా బ్రో, నువ్వేమనుకోరంటే నీ టైం 1 గంట సేపు ఇస్తే వి విల్ డిస్కస్ ద ప్లాన్స్. ఏం ప్లాన్స్ అయ్యారు? అదే రాజస్థాన్ రాయల్స్ ఎట్లా ఓడియాలని డిస్కస్ చేద్దాం. గా పిల్లగాలను బిస్కడానికి మీతో డిస్కస్ చేసుడు ఏంది? ఆయన మ్యాచ్ ఎట్లా గెలవాలో మాకు తెలుసు, మీరు సపరేట్గా చూసుకుంటుండుల్లి. చూసినావు ఆవేశ శాంకు, మనం ఓడిపోయిన 6 మ్యాచ్లల్లా ఒక్కటి గెలిచినా గానీ ఇప్పుడు వీళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం రాకపోతుండే. సర్పంచ్, గతం గతహ, అవసరం మనది. పాండ్యా బ్రోకి ఏదో ఒక సజెషన్స్ ఇయ్యి. పాండ్యా బ్రో, ఎట్టి పరిస్థితులల్లో మీరు వైభవ్ తమ్ముని తొందరగా అవుట్ చేయాలి, లేకుంటే మీ మ్యాచ్ చూడడానికి వచ్చిన చిన్న పిల్లల ముందే మీ పరువు తీస్తాడు. ఆ విషయం నాకు తెలిస్తే అయ్యరు బుమ్రా బాబాయ్తో ఫస్ట్ ఓవర్ వేయించి వైభవ్ తమ్ముని పెవిలియన్కి పంపిస్తా. రోహిత్ అన్న, నువ్వు ఆర్చర్ బౌలింగ్ లో ఊకి అవుట్ అవుతాను. హిట్ మ్యాన్ అంటే ఎసొంటి ఇన్నింగ్స్ ఆడాలి. ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఎట్లుంటుందో నువ్వు ప్రపంచానికి చూపియాలి. అయ్యర్ తమ్ముడు, నువ్వు తడిగుడ్డేసుకొని వాడుకో. నిన్ను ప్లే ఆఫ్స్ కి పంపించే బాధ్యత నాది. స్కై బ్రో, లాస్ట్ సీజన్ 700 రన్స్ కొట్టిను. ఈ సీజన్ ఏమైంది చెప్పు? కనీసం ఈ ఒక్క మ్యాచ్లన్నా గా చూయింగా దీనుడు బంద్ చేసి రన్స్ కొట్టరాదు. అయ్యరు, నీకోసం ఇవాళ హాఫ్ సెంచరీ కొడతా. థ్యాంక్స్ స్కై బ్రో. రింకు తమ్ముడు, ఈ పంతి చేసిన పనికి మనం సామాన్లు ప్యాక్ చేసుకునే పొజిషన్కి వచ్చినాం. ఇంకేముంది, ఇక క్రికెట్లో ఏదైనా జరగచ్చు రానే అన్న. ఫస్ట్ మధ్యాహ్నం మ్యాచ్లో ఎవరు గెలుతారో చూద్దాం. ఒకవేళ రాజస్థాన్ గెలితే సప్పుడేగా లైట్ తీసుకొని మ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి పోదాం. కానీ బై మిస్టేక్ లా ముంబైయే గెలిచిందో మనం డీసీ మీద ఖచ్చితంగా భారీ తేడాతో గెలవాలి. రింకు తమ్ముడు, నీకు సిచ్యువేషన్ అర్థమైతే లేదు. భారీ తేడా అంటే మనము 10 రన్లు 20 రన్లు 30 రన్ల తేడాతోనో గెలుచుడు కాదు, 77 రన్ల తేడాతో గెలవాలి. అట్లా గెలుద్దామన్నా అవతల ఉన్నది ఎల్ఎస్జియో సిఎస్కేనో కాదు, డీసీ. వాళ్ళ బౌలింగ్ లో స్టార్కు, నింగిడి, ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. గదే డీసీతోని మన 142 కొట్టించి జస్ట్ 14 ఓవర్లలో చేజ్ చేసినాం కదా అన్న. మన లక్కు మంచిగా ఉండి మళ్ళీ అట్లనే గెలిచినా గానీ వచ్చే నెట్ 100 సరిపోతాముడు. ఫస్ట్ దీని అంతటికి కారణమైన పంతకి బాంబు లాగాదేంగే రానే అన్న. అయితే ఒక పని చేయి, టాస్ గెలిచి బ్యాటింగ్ ఫస్ట్ తీసుకో.
మొత్తం బ్యాటింగ్ పిచ్ తయారు చేపి ఇవాళ కొడితే 250 కొట్టాలి, లేకుంటే 50కి ఆల్అౌట్ అయిపోవాలి. అలెన్ చెప్పింది కూడా కరెక్టే అన్న. ఒకవేళ మధ్యాహ్నం ముంబై గెలిస్తే మనం బ్యాటింగ్ ఫస్ట్ చేసి 250 ప్లస్ కొడదాం. తర్వాత డీసీని 150కి అవుట్ చేస్తాడు మన నారాయణ అన్న. సైలెంట్ గా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోదాం. ఇక మనకు వేరే ఆప్షనే లేదు. ఎందుకు భయ్యా మీరంతా కష్టపడడు? మాతో పాటు అస్సాం ట్రైన్ నేను ఎక్కితే కదా శశాంకు. నిన్న జరిగిన మ్యాచ్ కంటే ఇవాళ జరగబోయే 2 మ్యాచ్లే మనకి ఇంపార్టెంట్. మంచిగా స్క్రీనింగ్ రెడీ చేపి అందరం కలిసి కూర్చొని చూద్దాం. ఓకే సర్పంచ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిన్న జరిగిన ఎల్ఎస్జీ వర్సెస్ పీబీకేఎస్ అండ్ ఇవాళ జరగబోయే 2 మ్యాచెస్కి సంబంధించిన స్పూఫ్స్ ఇదే వీడియోలో కవర్ చేసిన. సో 3 వీడియోస్ పెట్టడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క వీడియోలోనే 3 స్పూఫ్స్ అయితే కవర్ చేసిన. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియోని హైప్ చేయండి. ఇక మనలాగానే స్పూఫ్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సింపుల్ ట్యూటోరియల్స్ అయితే రెడీ చేసిన, మొబైల్లోనే మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక లీగ్ స్టేజ్లో లాస్ట్ 2 మ్యాచెస్ అయితే ఇవాళ జరగబోతున్నాయి. పంజాబ్ కింగ్స్ ఎట్ లాస్ట్ 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత నిన్నటి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో అయితే ఉన్నారు అండ్ స్ట్రాంగ్ ఉన్నారు. నెట్ రన్ రేట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళది. ఇక ఇవాళ జరగబోయే ఆఫ్టర్నూన్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే పీబీకేఎస్ అండ్ కేకేఆర్ ఎలిమినేట్ అయిపోతారు. నెట్ రన్ రేట్ తో సంబంధం ఉండదు. ఒకవేళ ముంబై గెలిస్తే పీబీకేఎస్ కి 90% క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కేకేఆర్ కనుక డీసీ మీద భారీ తేడాతో గెలిస్తే అప్పుడు కేకేఆర్ క్వాలిఫై అవుతుంది. మోస్ట్ ప్రాబబుల్లీ 4th స్పాట్ ఆర్ఆర్ అండ్ పీవీకేఎస్ మధ్యలోనే ఉంటుంది. బట్ కేకేఆర్ని మనం తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు కూడా భారీ మార్జిన్తో గెలవడానికి ట్రై చేస్తారు. సో ఇప్పుడు ముంబై ఇండియన్స్ చేతిలో ఉంది 4th స్పాట్. నాకైతే ఎందుకో పీబీకేఎస్ఏ క్వాలిఫై అవుతుంది కావచ్చు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.